సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మాటూరు మండలం మాటూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు హెచ్పివి వ్యాక్సిన్ నిర్వహించడం జరిగింది. పిల్లలు ఆరోగ్యమే మా బాధ్యత అని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 14 సంవత్సరాల పైబడిన పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నారని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. సార్ మన మ్యాథ్స్ ఈరోజు మధ్యాహ్నానికి క్లోజ్ చేయాలి సార్. ఎండలు ఎక్కువగా ఉంది కదా సార్. మ్యాథ్స్ ఈరోజు కంపల్సరీ సార్. 20 మెంబర్స్కి వ్యాక్సిన్ చెప్పండి సార్. అంటే ఈరోజు మనం ఫస్ట్ సెకండ్ నుంచి తెచ్చుకుంటున్నాం సార్ వ్యాక్సిన్. బయట ఇప్పుడు బ్యానర్ కూడా బయట మాట్లాడతాను. బాల్యం నుండే విద్యార్థులకు సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం అను అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, అందుకే జ్యోతిరావు పులే వంటి మహనీయులు జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం జ్యోతిరావు పులే జయంతి వేడుకలు స్థానిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీసరావు మాట్లాడుతూ భారతదేశంలో బాలిక విద్యను ప్రోత్సహించిన మహనీయులు జ్యోతిరావు పూలే దంపతులు అని అన్నారు. ఈ రోజు కర్లపాలెం స్థానిక అంబేద్కర్ సేవా సమితి వారు కూడా ఘనంగా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. హెచ్ఎం గారు చెప్పినట్లుగా అణగారిన వర్గ ప్రజల యొక్క అభ్యుదయానికి కృషి చేసిన మహా సంఘ సంస్కర్తల్లో ఒక అగ్రగణ్యుడు జ్యోతిరావు పూలే. ఈయన 1827 సంవత్సరంలో పూణేలో జన్మించాడు. ఈయన జీవితం అంతా కూడా మరి పేద ప్రజలు జీవన విధానం మెరుగుపరచడానికి, సమసమాజ స్థాపనకు, మహిళా అభ్యుదయానికి కృషి చేశాడు. మరి ఈయన భార్య సావిత్రిబాయి పూలే, ఈయన ఇరువురు కలిసి బాలికా విద్యను ఎంతగానో ప్రోత్సహించారు. ఆనాటి కాలంలో బాలికలు పాఠశాలకు వెళ్తానికి లేదు. మరి అలాంటి సమయంలో మరి వారి కోసం ప్రత్యేకమైన బాలికా పాఠశాలను భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభించిన ఘనత వారి యొక్క దంపతులకే అది దక్కింది. ఆనాటి నుండి నేటి వరకు నేటి మహిళా లోకము ఈనాటి ఉన్నతమైన ఈరోజు ప్రపంచ మేధావి, మరి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, బడుగు బలహీన వర్గాల కొరకు అహాటి సృష్టి చేసి మరి జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహనీయులు జ్యోతిరావు బాబా పూలే యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఈనాడు అంబేద్కర్ సేవా సమాజం తరఫున కర్లపాలెం మండల కేంద్రమైనటువంటి అంబేద్కర్ సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పూలమల్లేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన 1827 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే గ్రామంలో మరి ఒక దళిత కుటుంబంలో జన్మించి, అంటే సూత్ర కుటుంబం అనాలి, బీసీ బలహీన వర్గాల కోసం ఆయన అహాది సృష్టి చేసి వారి యొక్క విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటుపడినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే. మరి ఆయన పుట్టిన నాటికి సూత్రుల్లో ఎవరు కూడా విద్యావంతులు లేని రోజులు. ఆ రోజుల్లో మరి ఆయన చదువుకోవటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఆ రోజులు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన చదువుకుని ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే గ్రంథాలయాలకు సహకరిస్తున్న దాతలు అభినందనీయమని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెనుమచ్చ రంగరాజు అన్నారు. శనివారం కర్లపాలెం శాఖ గ్రంథాలయానికి గ్రామ పెద్దలు పెనుమచ్చ బాపిరాజు కుర్చీలు, మాచవరపు శ్రీనివాసరావు వాటర్ కూలింగ్ మిషన్,
ఉప్పే నరసింహారావు పుస్తకాల ర్యాక్ ను అభివృద్ధి కమిటీ ద్వారా గ్రంథాలయ అధికారి రమణమ్మకు అందజేశారు. గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రంగరాజు తెలిపారు. అక్కడ మేడం మేడం గారు రండి సార్ వెళ్ళొచ్చు. విజ్ఞప్తి అండి. ఈరోజు తెర్లపాలెం గ్రామంలో వేయించేస్తున్నటువంటి లైబ్రరీ అంటే శాఖ గ్రంథాలయముకి మన గ్రామ పెద్దలైనటువంటి పెనుమచ్చ బాపిరాజు గారు మరియు కోనం కృష్ణమూర్తి గారు, తర్వాత పెనుమచ్చ రంగరాజు గారు మరియు నేను, తర్వాత తూనుగుంట్ల రామ్మోహన్ రావు గారు, మాసవరపు శ్రీనివాసరావు గారు, తదితర సతీష్ గారు వీళ్ళంతా కలిసి మన గ్రంథాలయానికి ఒక వాటర్ కూలరు మరియు కొన్ని కుర్చీలు, తర్వాత బుక్స్ పెట్టుకునే ర్యాక్ని డొనేట్ చేయటం జరిగిందండి. ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఈ టీం అంతా భాగస్వామ్యులయ్యి ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యి పార్టిసిపేషన్ చేయటం జరుగుతుందండి. అలాగే జూనియర్ కాలేజెస్ కూడా మన కాలేజీ పీకేఆర్ కాలేజీకి కూడా కొన్ని ఐటమ్స్ ఇట్లాగే డొనేట్ చేయటం జరిగింది. అలాగే ఇంకా తదితర ఇంకేదైనా పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవాల్సిన విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా మేము ఈ విధంగా సహకరించి మంచిగా వాళ్ళకి ఏదో ఒక విషయంలో బుక్స్కి కానీ ఇంకేదన్నా వగైరా ఫీజులు కట్టలేని విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా ఈ గ్రామం తరఫున మేము ముందంజలో ఉండి వాళ్ళకి సహకరిస్తామని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కర్లపాలెంలో నిర్మించబడిన గ్రామ కొన్ని ఐటమ్స్ మేడమ్మ గారు రిక్వెస్ట్ చేసి మీరు పలానా ఐటమ్స్ బహుకరించండి. ఒకళ్ళు ఫ్యాను, ఒకళ్ళు ర్యాకు, ఒకళ్ళు కుర్చీలు, వేరొకరు మంచినీళ్ళకి సంబంధించిన కూలరు వగేరా అన్నీ మన కర్లపాలెం శాఖ గ్రంథాలయానికి వీళ్ళందరూ కలిసి అందరం సహకరించి ఈ వస్తువులను డొనేట్ చేశాం. మేడం గారు కూడా మంచి ఎదిగారండి. కర్లపాలెంలో గ్రంథాలయం తాలూకు ఈ గ్రంథాలయం తాలూకు వస్తువు మనకి పలానా వస్తువు కావాలని చెప్పి మేడం గారు చెబితే మేము తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాము. ఒకటైనా వాటర్ కూలరు, కొన్ని రాజుగారు అన్న కుర్చీలు ఇచ్చారు బాపిరాజు గారు, నరసరావు ఈ వాటర్ కూలర్ ఇచ్చేవాడికి శ్రీనివాసరావు గారు ఇచ్చారు. ఈ విధంగా మనం గ్రంథాలయానికి మేము మేడం గారు అడగానే మేము సహకరించాం. కాబట్టి అందరూ కూడా మీకు కూడా ఏదైనా అవకాశం ఉన్న చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఇవ్వాలని తలుచుకునే వాళ్ళు వచ్చి సహకరిస్తే గ్రంథాలయం బుక్స్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాము. మళ్ళీ ఫ్యాన్ కావాలన్నారు మేడం గారు, ఆ ఫ్యాన్ కూడా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాము. హెల్మెట్లు వాడదాం, ప్రమాదాలను నివారిద్దాం అని కర్లపాలెం ఎస్ఐ ఎస్ రవీంద్ర అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ వారు కర్లపాలెం వారి జాతీయ రహదారి దగ్గర రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర మాట్లాడుతూ హెల్మెట్ వాడండి, ప్రమాదాలను నివారించండి అంటూ టూ వీలర్స్ వినియోగదారులందరికీ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన చెప్పారు. మీ భద్రత మా బాధ్యత, మీ మా పట్ల అవును అంశంపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొట్టమొదట రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దానిలో కూడా ఎక్కువ ఎవరైతే మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారో వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. దాని కారణంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి దానికోసం ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మన బాపట్ల జిల్లాలో ఏ పెట్రోల్ బంకులో కూడా హెల్మెట్ లేకుండా వెళ్తే పెట్రోల్ కొట్టరు. గుర్తుపెట్టుకోండి, మీరు హెల్మెట్ పెట్టుకొని వెళ్తేనే పెట్రోల్ కొడతారు. సో ఆ విధమైనటువంటి నిబంధనలు ఈరోజు తీసుకోవడం జరిగింది.
అందుకని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తే, అది కూడా హైవే మీదకి వస్తే తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోండి. అర్థమైందా? సామాజిక సంస్కరణల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే దేశానికి విశేష సేవలు అందించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమం శనివారం బాపట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, శాసన మండలి సభ్యులు పోతుల సునీత, బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ కలిసి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 శతాబ్దాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాల కోసం సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, అణగారిన వర్గాల బతికే ధ్యేయంగా, వాళ్ళ జీవన చైతన్య ధ్యేయంగా ఎంతో శ్రమించి ఒక సంఘ సంస్కర్తలో అగ్రగణ్యంగా మరి ఈ రోజు మన మహాత్ముగా ఆయన్ని స్మరిస్తూ ఆయన యొక్క ఆశయాలని, ఆయన ఆశయాల బాధలు మనందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు కూడా. ఈ సందర్భంగా ఒక్క విషయం మీతో మాట్లాడి జ్యోతిరావు పూలే గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ఈ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. అందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతిని బాపట్ల జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ తరఫున జరుపుకుంటున్నాం. ఆయన జయంతికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తరలి రావటం చాలా విశేషం. అలాగే ఆయన ఈ మహా దేశానికి చేసినటువంటి సేవని మరీ కొనియాడి చెప్తా ఉంది. పిల్లలకి చదువు, మహిళలకి హక్కులు, మరి ముఖ్యంగా మహిళలు చదువుకొని సమాజంలో పైకి రావాలనేది ఈ రోజుకి కూడా మనం అందరికీ కూడా చెవిలో ఇంకా వినపడుతూనే ఉంది. మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మన జిల్లా వేదికగా మహిళలకి రిజర్వేషన్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఇస్తారని, 33% ఇస్తారని అనౌన్స్ చేయటం చాలా సంతోషకరం. అలాగే ప్రతి మహిళలు వాళ్ళు ఆర్థికంగా. బాపట్ల స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం జరుగుతున్న విధానంపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాపట్లకు వచ్చిన 10వ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల మూల్యాంకన ప్రక్రియను పరిశీలించారు. పలు గదుల్లో జరుగుతున్న మూల్యాంకనం తీరును స్వయంగా పరిశీలించారు.
హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోకల కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఈ సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, హోమియోపతి వైద్యం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందని, ఇది పూర్వీకుల నుంచి మనకిచ్చిన ఆరోగ్య సంపద, మనందరం ఆరోగ్యంగా ఉండడమే నా లక్ష్యమని అన్నారు. అది ఉదయం రాసుకోండి, రాత్రి రాసుకోండి. స్నానం చేసిన తర్వాత 5 days అయినాక రండి. సరే ఎందుకని ఏంటి పర్లా సరే. ఉదయం 10, మధ్యాహ్నం 10, సాయంత్రం 10 అసలు 7 రోజులు ఏంటి, ఆ దూరం తగ్గిపోతుంది. ఓకేనా? నడుస్తుంటే మేడం ప్లేట్స్ రాట్లేము బెటర్. హోమియోపతి వైద్యం అనేది రోగులకి ఎలాంటి దుష్ఫలితాలు కలిగించకుండా చాలా చక్కగా పనిచేసే వైద్యం. సో ముందుగా మీరు హోమియోపతి అంటే ఏంటనేది చెప్తారు. తర్వాత హోమియోపతి అసలు ఎలా కనుగొనబడింది, తర్వాత హోమియోపతి మీద ప్రజలకు ఉన్న అపోహలు, ఏ రోగాలే బాగా పనిచేస్తుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. వారి సేవలు నిజంగా అనిర్వచనీయం. వాళ్ళు తమ శ్రమ, ధనం, సమయాన్ని వెచ్చించి పేద ప్రజలకు చాలా చోట్ల ఆరోగ్య సేవలు, అంతేకాకుండా కొన్ని చోట్ల వాటర్ ప్లాంట్లు, అంతేకాకుండా విద్యపరంగా, వైద్యపరంగా వారు ఎన్నో సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మన ఊళ్ళో అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని కమింగ్ టు హోమియోపతి. సో హోమియోపతి అనే వైద్య విధానాన్ని డాక్టర్ క్రిస్టియన్ బ్రదర్ శామ్యూల్ హార్ట్లీ అనే మహానుభావుడు పెట్టడం జరిగింది. ఆయన జర్మనీ వైద్యుడు. 1755 ఏప్రిల్ 10వ తారీఖు చిన్నగంజం మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతంలో వరి సాగు చేస్తున్న వరి రైతులకు కష్టాలు తప్పలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో నవంబర్, డిసెంబర్ నెలలో నాట్లు వేసి ఫిబ్రవరి నెలాఖరులో కోతలు కోయడం జరుగుతుంది. గత సంవత్సరం వచ్చిన ముంతా తుఫాన్ కారణంగా కొమ్మమూరు కాలువకు గండిపడడంతో సకాలంలో వరి సాగుకు నీళ్లు అందకపోవడంతో రైతులు జనవరి ఆఖరిలో నాట్లు పోసి ఫిబ్రవరిలో నాట్లు వేయడం జరిగింది. ఎండలు ఎక్కువ కావడంతో కోత దశ ఏప్రిల్లో రావడం, బూజు తెగులు తగిలి పంటలు సక్రమంగా లేకపోవడంతో తాము ఆశించినంత దిగుబడి రాదని, నష్టాల పాలు కాక తప్పదని ఈ ప్రాంతం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లిలోని నాగన్నకుంట యానాది కాలనీలోని పోలీసు శనివారం భారీ స్థాయిలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. డిఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో 100 మంది సిబ్బంది ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 34 వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణే ధ్యేయంగా ఈ సోదాలు చేపట్టినట్లు డిఎస్పీ వివరించారు. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచామని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి టౌన్ పరిధిలో ఈ నాగన్నకుంట అనేటువంటి ఏరియాలో ప్లస్ యానాది కాలనీ అనేటువంటి ఏరియాలో మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సుమారు 100 మంది పోలీసులతోటి, ఆఫీసర్లతోటి, సత్తెనపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్స్ అండ్ మెన్ తోటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కమింగ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ ఉంది రేపు సత్తెనపల్లి టౌన్ లో. ఎలాంటి గొడవలు జరగకుండా ప్రజల్ని అవేర్ చేసే దానికోసం, ప్లస్ ఇళ్లలో ఏదైనా వెపన్స్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటారన్న ఉద్దేశంతో సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది.
అందులో భాగంగానే ఈరోజు కాకినాడ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ చర్చిలో భాగంగా మా సిబ్బంది ప్రతి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా సుమారు 32 రికార్డ్లెస్ ఈ కనబడేటువంటి వెహికల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటో మొత్తం సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిలో రికార్డ్స్ ఎవరైనా తదుపరి తీసుకొచ్చి ఇస్తే చూసి పంపిస్తారు, లేదంటే ఖచ్చితంగా అన్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది దొంగ వెహికల్స్ కింద పరిగణించి. ఈ సందర్భంగా ఈ నాగన్నగుంట ప్రజలందరూ కూడా ప్రెస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, నాగన్నగుంటలో ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కొంచెం నిలయంగా ఉంటుంది. ముఖ్యంగా గంజాయి తాగి ఎక్కువ చేయడం, అలాగే దొంగతనం చేసి వచ్చి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడాలు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల క్రితం. దివంగత మహానేత మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఈ రోజు స్థానిక పల్నాడు రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారు అభివృద్ధి చెందాలని, అదే విధంగా మహిళలు కూడా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని మహాత్మా జ్యోతిరావు పూలే మరియు ఆయన ధర్మపత్ని సావిత్రిబాయి పూలే ఈ సమాజం కోసం అహర్నిశలు పాటుపడ్డారని, భారతదేశంలో మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అని సంబోధించుకునే గౌరవం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మహాత్మా జ్యోతిరావు పూలేనేనని, బీసీలందరూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. ఈరోజు మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. పల్నాడు బస్ స్టాండ్ లో ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించే కార్యక్రమం. ఈ సమాజం మార్పు రావాలి, ఈ సమాజంలో అట్టడుగున్న వర్గాల వారికి న్యాయం జరగాలి, అట్లానే ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, ఇంటి నుంచి బయటికి రావాలి, మహిళలు చదువుకోవాలని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని విద్యాభ్యాసం చేపించి ఆమెను టీచర్గా మరి ఉపాధ్యాయులుగా ఆమెను ఉన్నత స్థానానికి తెచ్చిన వ్యక్తి మహాత్మారావు గారు. అట్టడుగు వర్గాలే కాదు, మహిళలకు కూడా ఈ సమాజంలో ఒక సముచిత స్థానం కల్పించాలి. మహిళలు ఎక్కడా కూడా నిధులు సేకరిస్తాం, అందరం కూడా కలిసి బీసీ భవన్ నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు తన 27 మంది మంత్రివర్గంలో దాదాపు 11 మంది బీసీలకు కేటాయించి బీసీలకి చట్టసభల్లో గొప్ప గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎమ్మెల్సీలు దాదాపు 14 మంది ఎమ్మెల్సీలు కేటాయించారు. రాజ్యసభకి 8 మందిని పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో 4 బీసీలకి 50% సీట్లు బీసీలకు కేటాయించే కార్యక్రమం చేశారు. ఇంత గొప్పగా బీసీలకు మేలు చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది రాష్ట్రం అని చెప్పి బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. బీసీల అభ్యుదయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.